రాష్ట్రంలో వరి కోతలు మొదలై 20 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టలేదు. కనీసం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల వద్ద ధాన్యాన్ని ఆరబోస్తూ పడిగాపులు కాస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో దాదాపు వరి కోతలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సగానికి పైగా వరి కోతలు కూడా జరిగాయి. మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రాల వద్ద 20 రోజులుగా అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ప్రతిరోజు ఆరబోస్తూ కుప్పలు వేస్తున్నామని, ఓవైపు కోతుల బెడద, మరోవైపు మబ్బులు వస్తుండటంతో వర్షం పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు రైతులు భయాందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలపై అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని వాపోయారు. అప్పులు తెచ్చి పంట సాగుబడి చేశామని ప్రభుత్వ అధికారులు స్పందించి త్వరితగతిన కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని కోరుతున్నారు. 4 ఎకరాలన్నర పొలం పెట్టినాము. వరి కోసినాము. 15 రోజులు అవుతుంది. వడ్లు ఎండబోసినాము. మబ్బు వచ్చిన కొద్ది కుప్పబోస్తాను. మళ్ళీ కోతుల బాధ బాగున్నది. ఈయన్నే పండుడు అవుతుంది. తెల్లని దాకా పొద్దున్న దాకా ఈయన్నే పండుకుండా అవుతుంది. మాకు చాలా కష్టాలు బాధలు చూసి జల్దీ ఐకేపీ తొందరగా చాలు చేయగలరని ప్రార్థిస్తున్నాం. నా పేరు గీకుడు సతీష్. నేను 2 ఎకరాలు వరి నాటేసిన. ఇక్కడిక్కడ అప్పులు తెచ్చి మిత్తులు తెచ్చి నాటేసిన, పెట్టుబడి పెట్టినాం. కోసి 15 రోజులు అవుతుంది. ఇక్కడ కోతులతో మాకు బాధ బాగున్నది. కోతులకు కావాలి ఉండడం అవుతుంది. ఇంటికి పోకుండా తెల్లందాక పొద్దున్నాక ఇక్కడనే కావాలి అనుకోవడం అవుతుంది. మబ్బు వస్తుంది. మబ్బు వచ్చినప్పుడల్లా కుప్ప ఊసులు అవుతుంది, మళ్ళీ నేర్పుడు అవుతుంది. దాని కొరకు ఐకేపీ సెంటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దాని తక్షణమే గవర్నమెంట్ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు చేయాలని.